హాయ్ అండ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. ఎలా ఉన్నారండి అందరూ? చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ఫుడ్ డిస్ట్రిబ్యూషన్లో పిల్లల్ని ఇన్వాల్వ్ చేయడం నాకు బాగా నచ్చుతున్న విషయం. ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక హెల్పింగ్ నేచర్ అనేది తెలుస్తుంది. సో మన వరకు ఎంతవరకు సాయం చేయగలమో అంతవరకు సాయం చేయాలి అనే ఒపీనియన్ వాళ్ళకు కూడా వస్తుంది. సో ఆ ఉద్దేశంతో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తాను. యాక్చువల్లీ ప్యాకింగ్లో అయితే వాళ్ళని ఇన్వాల్వ్ చేయనండి, బట్ ఈరోజు అయితే వాళ్ళని ప్యాకింగ్లో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేశాను. యాక్చువల్లీ ఈసారి నేనైతే ప్యాక్ చేయలేదు, పిల్లలే చేశారు. ప్రతిసారి లెమన్ రైస్, కర్డ్ రైస్, అలాగే పులిహోర, సో ఇలాంటివన్నీ చేసేదాన్ని. ఈసారి కొంచెం డిఫరెంట్గా పొంగలి చేద్దామని అనుకున్నానండి. పొంగలి అలాగే చట్నీ రెండు సపరేట్గా ప్యాకింగ్ అయితే చేస్తున్నానండి. పొంగలికి సపరేట్గా ఒకటి, అలాగే చిన్న చిన్న ప్యాకెట్స్లో పచ్చడి కూడా, పల్లి చట్నీ అయితే చేశాను. సో ఇది ఈరోజు ఒకరు వేస్తూ ఉన్నారు, ఒకరు కడుతూ ఉన్నారండి ప్యాకెట్స్. పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళకు కూడా ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ కలుగుతుంది చేయాలని. సో అలా ఈసారి వాళ్ళని ప్యాకింగ్లో అయితే ఇన్వాల్వ్ చేశాను. వీళ్ళైతే చక్కగా ఇది చేస్తున్నారు. ఇంకా ఇక్కడ మా చిన్నమ్మాయి అయితే చక్కగా పచ్చడి వేస్తుందండి. అఫ్కోర్స్ అది ప్యాక్ చేయడానికి రావట్లేదు, అంత కింద పడిపోతుంది, బట్ ఏదో అలా ట్రై చేసిందండి. ప్యాక్ అయితే కంప్లీట్ చేసేసింది. సో ఇలా వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ కలుగుతుందండి, ఇంకా చేయాలి. అఫ్కోర్స్ డిస్ట్రిబ్యూషన్ అంతా వాళ్ళేనండి, వాళ్ళే వెళ్తారు పిల్లలు, బట్ వాళ్ళకి ఇలా ప్యాకింగ్లో కూడా వేస్తే ఇంకొకసారి ఇంకా చేద్దామనే ఇంట్రెస్ట్ కలుగుతుందన్న ఉద్దేశంతో చెప్పాను. చక్కగా వర్క్ అయితే ఫినిష్ చేసేసారండి. చక్కగా ప్యాకెట్స్ అయితే కట్టేశారు. ఇవైతే పొంగలివండి, ఇవి చట్నీవి. సో ఇలా రెండు ప్యాకెట్స్ అయితే సపరేట్గా చేసి ప్లేట్స్ సపరేట్ అండి, వాళ్ళు తినడానికి కొంచెం కన్వీనియంట్ ఉండాలని ప్లేట్స్ కూడా. సో ఇలా ప్యాకేజ్ అయితే అంత రెడీ అయిపోయిందండి. ఇంకా తీసుకుని వీళ్ళైతే బయలుదేరారు. సో ఇంకా వాళ్ళు వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేస్తారండి. ఎక్కువగా డిస్ట్రిబ్యూషన్లో పిల్లల్ని ఎక్కువగా ఇన్వాల్వ్ చేస్తానండి. ఎందుకంటే చెప్పాను కదండి, వాళ్ళకు కూడా ఒక హెల్పింగ్ నేచర్ అనేది అలవాటు అవుతుంది. ఇప్పటి నుంచి మనం అలవాటు చేస్తే రేపు పెద్ద అయిన తర్వాత కూడా వాళ్లకు ఇలా ముందు చేస్తున్నారు కాబట్టి మేబీ వాళ్ళకు ఉన్నంతలో వాళ్ళు ఇంకా చేయాలనే ఆలోచన కలుగుతుందన్న ఉద్దేశంతో అయితే నేను ఇది చేస్తున్నాను. సో అక్కడ ఎక్కడైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫుడ్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తారండి. సో ఇలా నేనైతే చేస్తున్నాను. సో మీకు ఎందుకు తెలియజేస్తున్నానో మీకు ఆల్రెడీ ముందే చెప్పాను. సో పబ్లిసిటీ కోసం అయితే కాదు. సో ఇలా కొంతమంది అట్లీస్ట్ ఒకరిద్దరు ఇన్స్పైర్ అయ్యి చేస్తారన్న ఉద్దేశంతో చేస్తున్నాను. యాక్చువల్లీ ఇంకో విషయం చెప్పాలండి, మేము ఇలా చేస్తున్న చూసి మా వాళ్ళలోనే ఒకరు ఇలా మంత్లీ వన్స్ ఒకసారి అయితే ఫుడ్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తారండి. అది విని నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నేను చేస్తున్న ఒక పనిని ఇంకొకరు ఇన్స్పైరింగ్గా తీసుకొని చేస్తున్నారని నాకు కొంచెం ఆనందం వేసింది. అఫ్కోర్స్ నేను చేస్తున్న మంచి పని ఇంకొకరు కూడా చేస్తున్నారన్న ఆనందం ఎక్కువ అనిపించింది. ఒకరి కడుపు నింపితే వచ్చే ఆనందము దేంట్లోనూ రాదండి. నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే మనం చేసిన కష్టమంతా వాళ్ళు తిని కడుపు నిండుతుంది కదా, ఆ ఆనందం మాటల్లో చెప్పలేమండి. సో అందుకనే నేనైతే ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అయితే తీసుకున్నాను. సో నా ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఎంకరేజ్ మీ ఫ్రెండ్స్.